జనసేన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే ఈయనేందండి ఎలా ఉన్నాడు అనిపిస్తుంది. అంటే బాహుబలి అనేటువంటి ఆకారమే కాదు, ఆయన మనసు కూడా అదే రేంజ్లో కనిపిస్తుంది. ఈరోజు ఆయన చేసినటువంటి ఒక కార్యక్రమం చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం తీసిపోయినటువంటి కార్యక్రమాలే ఆయన కూడా చేస్తున్నారు ఆయన నియోజకవర్గంలో అని చెప్పాలి. P4 అనేటువంటి కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం మీద ఆయన నియోజకవర్గం తాడేపల్లి నియోజకవర్గం టాప్లో నిలబెట్టారట ఆయన. అంతేకాదు, అంటే నార్మల్గా ఎవరైనా ఎలా ఉంటుంది, ఏ ఎమ్మెల్యే అయినా రాజకీయాల్లోకి రావాలంటే మనం మంచిగా సంపాదించుకోవచ్చు, 4 రూపాయలు వెనకాల వేసుకోవచ్చు అనుకుంటారు. బట్ ఈయన మాత్రం ఉన్న వెనకాల ఉన్న 4 రూపాయలను కూడా తీసుకు ప్రజలకి ఇలా పనిచేస్తున్నారు అని అనిపిస్తుంది. నిజంగా అంటే ప్రజలకి పంచడం కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారేమో అనిపించింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆయన ఆస్తులు ఇప్పుడు ఆస్తులు చూస్తే చాలా క్లారిటీగా అర్థమైపోద్ది. ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు ఆయన ఆస్తులు ఎమ్మెల్యే అయిన తర్వాత తగ్గిపోయాయి. అంటే ఆయన పనితీరు ఏ రకంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం గురించి ఎందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నానంటే, ఇదిగో పెన్షన్లు అంటే ఈరోజు 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నారు. అదేంటి, అది పెద్ద విషయం ఉంది. పెన్షన్లు ఎవరైనా ఇస్తారు కదా, ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇస్తుంది కదా, 4,000 5,000 రూపాయలు ఇచ్చేస్తుంది కదా అని చెప్పి అనుకోవచ్చు. అందులో ఈయన ప్రత్యేకత ఏంటి అంటే, ప్రభుత్వం నుంచి చాలామంది అర్హులకి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తానే ఉంటారు. నియోజకవర్గాల్లో ప్రతి పల్లెటూరులో అందరూ కూడా 1వ తారీఖు లేదా 30వ తారీఖు ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. బట్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎవరైతే అప్లై చేసుకుంటారో, ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఎవరు అప్లై చేసుకున్నా కానీ ఇంకా ఈ అప్రూవల్ అవ్వాల. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఒక 40 మందిని అయినా సెలెక్ట్ చేసుకుని దాదాపు 40 మందికి ప్రతి నెల 3,000 రూపాయలు, ఏదో 500 1000 రూపాయలు కూడా కాదు, ప్రభుత్వం ఇస్తుంది కదా దానికి దీటుగానే ఆయన సొంత డబ్బులు నెలకి 3,000 రూపాయలు చొప్పున 1,20,000 రూపాయలు ఆయన పెన్షన్ ఇస్తున్నారు. చూడండి, సొంత డబ్బులు నెలకి 1,20,000 రూపాయలు ఇవ్వటం అంటే ఆషామాషి విషయం కాదు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన జీతాన్ని దాదాపు 40 మందికి పైగా అనాథ పిల్లలకి ఇవ్వటం అనేది మనం చూసాం. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏమన్నా తక్కువ? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఎవరో ఒక ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయితో పరిచయం అయ్యి ఏదో వీడియోలు తీసుకున్నాడు అంటే అవి చూపిస్తారు, దాన్ని హైలైట్ చేస్తారు. బట్ ఇలా ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారండి. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆయన ఇంటి ముందు నుంచి ఎవరైనా వెళ్తుంటే ఏమయ్యా భోంచేసావా, వచ్చి భోంచేసేళ్ళు అనేటువంటి వ్యక్తిత్వం అయింది. ఇది గెలవక ముందు నుంచి, గెలిచిన తర్వాత ఆయన సమాజ సేవ ఇంకా ఎక్కువైపోయిందని చెప్పాలి. అంటే పిచ్చి పట్టేసింది అంటారు కదా సమాజ సేవ అంటే, అలా అయిపోయింది ఆయనకి. సమాజం అంటే పిచ్చి పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆయన పార్టీలో ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులకు కూడా ఉంది. ఇలాంటి వ్యక్తుల గురించి కూడా చూపించండి అయ్యా. ఎంతసేపు వాళ్ళతో మాట్లాడే ఆడియో దొరికింది, వీళ్ళతో వీడియో దొరికింది అనేది కాదు. ఇలాంటి నాయకులు చేస్తున్నటువంటి పనితీరుని, ఆ పనులను కూడా మనం చూపించాలి. ఎంత గొప్ప మనసుంటే ఆయన ఇలాంటి కార్యక్రమం చేస్తారు. నార్మల్గా ఎవరైనా సరే 4 రాళ్ళు వెనకాల వేసుకుని ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తరతరాలు తిని కూర్చుని తిరిగేయగలిగేటువంటి ఆస్తులు సంపాదించుకున్నటువంటి ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, రాజకీయ నాయకులను చూసాం. కానీ తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తుల్ని కరగబెట్టి రాజకీయాల కోసం ఇలా సమాజ సేవ అనేటువంటి పేరుతో ప్రజలకి డబ్బులు ఇస్తున్నటువంటి వ్యక్తుల్ని కొద్ది మందినే చూస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఎన్నో సందర్భాల్లో చెప్పారు, అంటే బొలిశెట్టి అనేటువంటి వ్యక్తి జనసేన బాహుబలి అని. ఆషామాషి కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అలాంటి బిరుదులు ఇవ్వరు. కానీ ఆయనకి ఎందుకు ఇచ్చారంటే, అవసరమైతే నన్ను కూడా ప్రశ్నిస్తారు అని చెప్పి ఆయనకి ఒక సర్టిఫికేషన్ ఇచ్చారంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో చూడండి. ఆయన ముక్కుసూటి తత్వం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నట్టు మాట్లాడేస్తారు. నేనేం తప్పు చేయలే, అస్సలు తప్పే చేయను, అందులో ఎటువంటి సమస్య లేదు అని చెప్పి చాలా ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి. ఆయన పనితీరు గురించి ప్రత్యేకించి నిజంగా తాడేపల్లిగూడెంలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూసింది. కానీ ఇక్కడ బొలిశెట్టి గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని ఎమ్మెల్యేగా చూడటం మాత్రం ఫస్ట్ టైం అని చెప్పాలి. ఆయన సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఆఖరికి ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీల మెప్పు కూడా పొందేటువంటి వ్యక్తి అని చెప్పాలి. చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా, నేను ఎలక్షన్స్ టైంలో అక్కడ ఆయన పబ్లిక్ టాకులు తీసుకుంటుంటే ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తుంటే ఆశ్చర్యపోయాను.
జగన్ సీఎం అవ్వాలి, కానీ మాకు మాత్రం బొలిశెట్టే ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలి. అక్కడ ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు, ఇక్కడ మాత్రం బొలిశెట్టి గారు గెలవాలి అని చిరస్థాయిగా ఎలక్షన్స్కి ముందే ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా భారీ ఎత్తున ఆయన చేసేటువంటి కార్యక్రమాలు. తాడేపల్లిగూడెంలో 2024కి ముందు 2024కి తర్వాత అనేటువంటి అభివృద్ధిని బొలిశెట్టి గారి సారథ్యంలో చూపిస్తున్నారు. ఆ రేంజ్లో ఆయన పనిచేస్తున్నారు. ఎక్కడ అసలు సిసి రోడ్లు కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎలా చూసుకుంటున్నారో తాడేపల్లిగూడాన్ని బొలిశెట్టి గారు అంతకన్నా గొప్పగా చూసుకోవాలనేటువంటి దాంట్లో ఉండిపోయారు. 2029లో నేను పోటీ చేస్తానో లేదో తెలియదు, నాకు 65 ఏళ్ళు వచ్చాయి, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నేను తినను, ఎవరన్నా తింటే ఊరుకోను, అంటే నేను అంటే దోచుకోను, ఎవరన్నా దోచుకుంటే ఊరుకోను అనేటువంటిది స్ట్రైట్గా చెప్పారు. చాలా స్ట్రైట్గా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఆయనది. అలాంటి నిజాయితీ పరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, అది కూడా జనసేనలో ఉన్నారు. అలాంటి వ్యక్తులు చేసేటువంటి కార్యక్రమాలు మనం చూపించాలి. రాజకీయాలంటే ఎంతసేపు దోచుకోవటం దాచుకోవటమే అని అనుకునేటువంటి వ్యక్తుల నుంచి మనం ఎంతోమందిని చూసాం. బట్ ఇలాంటి నాయకుల గురించి కూడా స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమందినైనా తయారు చేయగలిగితే, నిజంగా చెప్తున్నాను కదా, జనసేనకి అసలు సిసలైన వారసులయ్యా వీళ్ళు. ఇలాంటి వాళ్ళని మనం పరిచయం చేస్తే ఇన్స్పైర్గా తీసుకుని ఇంకొంతమంది అయినా తయారవుతారు. అలాంటి కార్యక్రమాలు నిజంగా బొలిశెట్టి గారు చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి.